సో ప్రజెంట్ నాకు 8th మంత్ రన్ అవుతుంది. ఇవంటే నా 8th మంత్ స్కాన్ రిపోర్ట్స్ అండి. గ్రోత్ స్కాన్ అంటారు కదా, 7th మంత్ ఎండింగ్లో కానీ 8th మంత్ స్టార్టింగ్లో కానీ చేస్తారు. సో ఆ స్కాన్ రిపోర్ట్స్ అండి ఇవి నావి. సో దీంట్లో యాక్చువల్లీ నాకు 7th మంత్ దాకా ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది చెప్పలేదు డాక్టర్ అనేది. ఏ స్కాన్లో కూడా ఎలాంటి అబ్నార్మాలిటీస్ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని చెప్పారు, అంతా నార్మల్ అని అన్నారు. కానీ ఏమైందంటే ఈ డోప్లర్ యాంటీనాటల్ స్కానింగ్ ఉంటుంది కదా, గ్రోత్ స్కాన్ అనేది. సో దీంట్లో మీరు చూడవచ్చు, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూస్తే గ్రేడ్ 3 పొజిషన్ ఉంది. అంటే నేను చెప్తాను, యాక్చువల్లీ 8th మంత్ 32 వీక్స్ 33 వీక్స్ టైంకి మన ప్లెజెంటా అనేది గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉండాలండి. సో బట్ నాకేంటంటే ఇది గ్రేడ్ 3 మెచ్యూరిటీ వచ్చేసింది. అంటే కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అనేది డెవలప్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది 36 వీక్స్కి గ్రోత్ గ్రేడ్ అనేది 3కి వస్తుంది. అప్పటిదాకా గ్రేడ్ 2లోనే ఉంటుంది. బట్ నాకు అనేది ఇది 32 వీక్స్కి గ్రేడ్ 3లోకి వెళ్ళిపోయింది. అంటే మాయ అనేది డెలివరీకి రెడీ అయిపోయింది అని అర్థము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ చూస్తే ఇక్కడ సిఫాలిక్ అంటే యాక్చువల్లీ బ్రీచ్ పొజిషన్, సిఫాలిక్ పొజిషన్స్ ఉంటాయి. సో సిఫాలిక్ పొజిషన్ అంటే కరెక్ట్ పొజిషన్లోనే ఉంది అని. సో ప్రజెంట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే నన్, ఏం లేవండి. అలాగే ఇక్కడ ఉమ్మనీరు లిక్కర్ అని ఉంది కదా, ఉమ్మనీరు అది. సో ఉమ్మనీరు అనేది జస్ట్ అడిక్వేట్ ఉంది నాకు. అంటే ఎలా అంటే చూడండి, జస్ట్ అడిక్వేట్ అంటే మీకు ఫోన్లో కాబట్టి ఇలా రివర్స్లో కనిపిస్తుంది. జస్ట్ అడిక్వేట్ AFI 9 to 10 సెంటీమీటర్స్ ఉంది. యాక్చువల్లీ ఉమ్మనీరు అనేది 8th మంత్ నుంచి కొంచెం తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనం వాటర్ అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. 4 నుంచి 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే బేబీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉమ్మనీరు అనేది తగ్గుతూ వస్తుంది. సో నాకు ప్రస్తుతానికి ఇప్పటికైతే కరెక్ట్గా ఎంత అవసరమో అంతే ఉంది. సో నాకు ఇంకొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పింది డాక్టరు. ఉమ్మనీరు పెరగడానికి జ్యూసెస్, మజ్జిగ, బటర్ మిల్క్ అండ్ అలాగే వాటర్ మిలన్ జ్యూస్ కానీ, వాటర్ ఫస్ట్ బేసిక్గా వాటర్ ఎక్కువ తాగమన్నారండి. తర్వాత బార్లీ గింజలు జావా ఉంటుంది కదా, సో బార్లీ జావా కూడా తాగమన్నారు. అది ఒకటి. ప్రస్తుతం నాకున్న కాంప్లికేషన్స్ అయితే ఈ రెండే అండి. ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను. సో ఇక్కడ ఫీటస్ నెంబర్ అని ఉంది కదా, అది సింగిల్ అంటే ఓన్లీ ఒకటి. ట్విన్స్ అయితే 2 ఉంటుంది. సో ప్రస్తుతం నాకు సింగిల్ కాబట్టి సింగిల్ అనే ఉందండి. అండ్ నెక్స్ట్ ఇది FHR ఫీటల్ హార్ట్ రేట్ అండి ఇది. సో ఫీటల్ హార్ట్ అనేది 157 బీట్స్ ఉందండి. సో దీన్ని కూడా చాలామంది అనుకుంటారు, అంటే ఇంత హార్ట్ రేట్ ఉంటే అమ్మాయి అని, కొంచెం తక్కువ ఉంటే అబ్బాయి అని అలా అనుకుంటారు. బట్ అలా ఏం ఉండదండి. ఫీటల్ హార్ట్ రేట్ అనేది అది ఎందుకంటే మీకు బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది చెప్పడానికే హార్ట్ రేట్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఫీటల్ వెయిట్ 1667 ఉందండి. యాక్చువల్లీ 31 నుంచి 32 వీక్స్ మధ్యలో ఎంత ఉంటుందంటే బేబీ వెయిట్ అనేది ఒక 1300 గ్రామ్స్ నుంచి 2 kgs లోపు ఉండొచ్చు. సో 1300 స్టార్టింగ్ నుంచి ఎంతైనా ఉండొచ్చు అండి. నాకైతే ప్రస్తుతానికి 1700 ఉంది, 1700 గ్రామ్స్ ఉంది వెయిట్ అనేది. సో డాక్టర్ అయితే ఓకే బేబీ వెయిట్ అనేది బాగుందని చెప్పింది. నెక్స్ట్ నా ఇంకో కాంప్లికేషన్ వచ్చేసి సింగిల్ ఫ్రీ లూప్ 2 కార్డ్ అరౌండ్ ద నెక్ అండి. అంటే ఇప్పుడు కడుపులో ఉన్న బేబీ అనేది పేగ్ అనేది మెడకి చుట్టుకొని ఉంది. అలా మెడకి చుట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే, అంటే నాకు 7th మంత్ దాకా ఏం కాంప్లికేషన్స్ లేవు, ఇలా ఏం లేదు, బేబీ అంతా బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బేబీ వెయిట్ పెరిగే కొద్దీ అలా చుట్టుకుంటారంట. సో అలా చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీకి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో అంటే సింగిల్ లూప్ ఉంటే ఏం కాదు, అది ఓకే మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే సింగిల్ లూప్ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు బేబీకి బ్రీతింగ్ అనేది. బట్ ఎప్పుడైతే 2 లూప్స్ అంటే 2 మెడకి చుట్టుకొని ఉంటే ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే బేబీ మూమెంట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా తక్కువ అనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇదైతే నా ఫీటల్ది ఉంది. నా కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో నాకు రిమైనింగ్ అన్నీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవండి. సో
రిమైనింగ్ అంతా ఓకే అండి, అంటే బేబీ సైడ్ నుంచి కానీ రిమైనింగ్ అంతా ఓకే. సో ప్రస్తుతం నాకున్న కాంప్లికేషన్స్ వచ్చేసి గ్రేడ్ 3 పొజిషన్, గ్రేడ్ 3లో ఉంది. అండ్ ఉమ్మనీరు అనేది తగినంతే ఉంది, ఇంకా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే బేబీకి పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవసరం అవుతాయి కాబట్టి ఎక్కువ ఉండాలి. బట్ ప్రస్తుతానికి నాకు తగినంతే ఉంది. సో నేను అదొకటి ఎక్కువ పెంచుకోవాలి. ఇంకొకటి మెడ చుట్టూ పేగేసుకొని ఉంది కదా, అదొకటండి. సో ఈ మూడింటికి ఏంటంటే ఈ గ్రేడ్ 3 పొజిషన్ అనేది ఎందుకు వస్తుందంటే, ఒకటి హైపర్ టెన్షన్, 2 షుగరు. ఈ షుగర్ వల్ల హైపర్ టెన్షన్ వల్ల అది అనేది గ్రేడ్ 3లోకి వెళ్ళిపోతుందండి, మన ప్లెజెంట్ మాయ అనేది. అండ్ సింగిల్ లూప్ వేసుకొని ఉంది కదా బేబీ, మెడకి ఒక పైకి చుట్టుకొని ఉంది కాబట్టి దానివల్ల నేనైతే మూమెంట్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను. సో దానివల్ల కాంప్లికేషన్స్ అయితే ప్రస్తుతానికి ఎలాంటివి లేవు. ఇప్పుడు నాకు ఆల్రెడీ 34 వీక్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ నా బేబీ స్కానింగ్ అండి, మీరు చూడొచ్చు అన్ని స్కానింగ్ రిపోర్ట్స్. ఇవి మనకంత క్లారిటీగా అయితే అర్థం కావు, స్కానింగ్ డాక్టర్స్కే అర్థమవుతాయి. అండ్ నాకు 7th మంత్ దాకా షుగర్ అనేది లేదు. సో ఇది వచ్చేసి నా బ్లడ్ రిపోర్ట్ అండి. సో 8th మంత్లో జనరల్గా ఎవ్రీ మంత్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా. సో నాకైతే హిమోగ్లోబిన్ అనేది 13 ఉందండి. సో 13 అంటే ఓకే. సో నాకు హిమోగ్లోబిన్ అంతా బాగానే ఉంది, బ్లడ్ అంతా బాగానే ఉందండి. బట్ యాక్చువల్లీ నాకు 7th మంత్ దాకా షుగర్ లేదని చెప్పాను కదా. బట్ నాకు 8th మంత్లో కొంచెం షుగర్ అనేది వచ్చింది, 90 ఉండాలి యాక్చువల్లీ, బట్ నాకు 91 ఉంది. సో అండ్ ఇక్కడ చూసారా 60 నుంచి 120 మధ్యలో ఉండాల్సింది, నాకు 129 ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ షుగర్ అనేది వచ్చింది. ఈ షుగర్ వల్ల కూడా మనకి ఈ మాయ అనేది గ్రేడ్ 3 పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఒకటి హైపర్ టెన్షన్, ఒకటి షుగరు, ఈ రెండింటి వల్ల మాయ అనేది గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి వెళ్ళిపోతుంది. సో నాకేం చెప్పారంటే డాక్టరు, ఏ టైంలో అయినా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి బేబీ మూమెంట్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చెప్పాను కదా సింగిల్ మెడకి పేగు చుట్టుకొని ఉంది కాబట్టి మూమెంట్స్ అనేవి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఉమ్మనీరు కోసం నేనైతే మ్యాక్సిమం 5 లీటర్స్ వాటర్ తాగుతున్నాను, జ్యూసెస్ తాగుతున్నాను. అండ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను ప్రస్తుతానికి. సో నేను ఇప్పుడు యాక్చువల్లీ నిన్న నేను రిపోర్ట్స్ ఇచ్చొచ్చాను మళ్ళీ షుగర్ టెస్ట్కి, 15 days అయిపోయిందని రమ్మని మా డాక్టరు. సో ఈరోజు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ నా రిపోర్ట్స్ చూసుకోవాలి, షుగర్ తగ్గిందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే నేనైతే రైస్ కంప్లీట్లీ అవాయిడ్ చేసేసాను. మధ్యాహ్నం లంచ్లో రైస్ తింటాను, అది కూడా చాలా తక్కువ. బట్ నైట్ అయితే అసలు ఇంకా డైలీ చపాతీనే తింటున్నాను. అయితే చపాతీ కానీ లేకపోతే రొట్టెలు అవే తింటున్నానండి. సో ప్రస్తుతానికి ఇవైతే నా 8th మంత్ స్కానింగ్ రిపోర్ట్స్ అండి. సో మీలో ఎవరైనా 8th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నా, సో మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అంతే ఈ వీడియో. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.